Once again, good evening. మరొకసారి మనం వాక్ త్రూ ద బైబుల్ అనేటువంటి యొక్క సెషన్లోనికి ప్రభు మనకు అనుగ్రహించినటువంటి మరొక ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. ద పర్పస్ ఆఫ్ దీస్ సెషన్స్ ఏంటంటే బ్రింగింగ్ ద బైబుల్ టు లైఫ్. బైబుల్ని టెలిస్కోపిక్ వ్యూలో బిబ్లికల్ ఓవర్ వ్యూ అండ్ కనెక్టింగ్ ద పాయింట్స్, ఆ స్టోరీ లైన్ని మనం కనెక్ట్ చేసుకుంటూ బుక్ బై బుక్ మనము ధ్యానించడానికి ప్రభు ఇంతవరకు సహాయం చేస్తూ వచ్చారు. ఈరోజు మనము ధ్యానించుకోబడినటువంటి బుక్ ద బుక్ ఆఫ్ నెంబర్స్, సంఖ్యాకాండం. సంఖ్యాకాండంలో మనము ప్రాముఖ్యంగా చూసేది ఏంటంటే ద పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఇన్ ద విల్డర్నెస్. ఐగుప్తు దేశంలో నుండి బయటికి విమోచించబడినటువంటి ప్రజలు ఏ విధంగా అరణ్యంలో వారి యొక్క యాత్రను యాత్రికులుగా కొనసాగించారు, దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం వైపు వారి యొక్క ప్రయాణం ఎలా కొనసాగింది అనేటువంటి ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ యొక్క 40 సంవత్సరాల యొక్క ఈ యొక్క విల్డర్నెస్ జర్నీని మనం ఎక్కువగా ఈ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. ఈ బుక్ కి నంబర్స్ అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చిందంటే, ఈ యొక్క బుక్ లో కనుక మనం చూసినట్లయితే 2 సార్లు సెన్సస్, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల యొక్క జనాభా లెక్క జరగటం అనేది చూస్తాం. సో ఇన్ ద బిగినింగ్ వన్స్ అండ్ దెన్ అట్ ద ఎండ్ సెకండ్ సెన్సస్. మేబీ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ ఈస్ కాల్డ్ నంబర్స్. కానీ ప్రాముఖ్యంగా ఈ యొక్క బుక్ యొక్క థీమ్ అంతా కూడా చూసినట్లయితే విల్డర్నెస్ లైఫ్ ఆర్ జర్నీ ఇన్ ద విల్డర్నెస్, పిలిగ్రిమ్స్ ప్రోగ్రెస్ ఇన్ ద విల్డర్నెస్. ఈ యొక్క విషయాలన్నీ కూడా ప్రాముఖ్యంగా ఇశ్రాయేలు చరిత్రలో అరణ్యంలో తిరిగినటువంటి ఆ సంవత్సరాలు, వాళ్ళ అనుభవాలు, మనకి వాళ్ళకి ఏంటి సంబంధం, ఎందుకు మనము ఈరోజు ధ్యానించుకుంటా ఉన్నాం అని ఒకసారి కనుక మనం ఆలోచన చేసినట్లయితే లేఖనం మనకేం చెప్తా ఉంది, చరిత్ర ఎందుకు మనం నేర్చుకోవాలి ఆ యొక్క అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే రోమిలకు రాసిన పత్రిక 15:4 ఏలైనగా ఓర్పు వలనను లేఖనము వలనే ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. మనకు బోధ కలుగు నిమిత్తము. ఇవన్నీ కూడా ఎందుకు రాయబడి అంటే ద రిటర్న్ ఫర్ అవర్ లెర్నింగ్, మనము నేర్చుకోవాలని. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాలు మనం ధ్యానిస్తా ఉన్నప్పుడు దీంట్లో మనకి ఏముందంటే బోధ ఉన్నది, టీచింగ్ ఉన్నది, లెర్నింగ్ పార్ట్ ఉంది, అప్లికేషన్ ఉంది, రెలవెన్స్ ఉంది. దట్స్ వై వీఆర్ లెర్నింగ్ దీస్ థింగ్స్. రెండోది కనుక మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా మనకు తెలిసినటువంటి వాక్య భాగం ఇంకొకటి మనం చూసినట్లయితే 10:11 ఈ సంగతులన్నీ దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడును. ఎందుకు ఇవి రాయబడ్డాయి అంటే ఇట్స్ రిటన్ ఫర్ అవర్ అడ్మానిషన్, ఫర్ అవర్ కరెక్షన్, ఫర్ ద రిబ్యూక్. మనకు బుద్ధి కలుగుటకై మనము వాటిని చూసి కరెక్షన్, మనం సరి చేసుకోవడానికి దేవుడు కొన్ని ఈ యొక్క అనుభవాలు, లేకపోతే బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా బైబిల్లో ఉన్నాయి, హెచ్చరిక అనుభవాలు ఉన్నాయి, మనం ఫాలో అవ్వాల్సినటువంటి అనుభవాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ప్రభు రాసంటే దే వర్ రిటర్న్ ఫర్ అవర్ లెర్నింగ్, దే వర్ రిటర్న్ ఫర్ అవర్ అడ్మానిషన్. అంతేకాకుండా మనం చూసినట్లయితే వారందరూ కూడా ఏ విధంగా మన పితరుల ముందున్నటువంటి వారు ఈ యొక్క విశ్వాసంతో ఆ యొక్క యాత్రను కొనసాగించారో అది ఒక టైప్ ఆఫ్ గా, ఒక ఛాయగా ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో వారు ప్రయాణాలు చేసినటువంటి వాటికి మన యొక్క వ్యక్తిగత జీవితాలకి ఎంతో అనుభవం ఉంటా ఉంది. యాజ్ యూజువల్ గా మనము లెవిటికస్ వర్సెస్ నంబర్స్, సంఖ్యాకాండానికి లేవియాకాండానికి ఉన్నటువంటి ఆ యొక్క పోలికల్ని మనము చూద్దాం. జెనసిస్ వర్సెస్ ఎక్సోడస్ మనం చూసాము, ఎక్సోడస్ వర్సెస్ లెవిటికస్ మనం చూసాము, ఈరోజు లెవిటికస్ వర్సెస్ నెంబర్స్. ఎందుకు ఈ స్లైడ్ ఇంత ప్రాముఖ్యమైందంటే యాక్చువల్లీ దిస్ రియల్లీ కనెక్ట్స్ అస్ ఫ్రమ్ బుక్ టు బుక్. ఈ జర్నీ వాక్ త్రూ ద బైబుల్ అనేటువంటి యొక్క ప్రయాణాన్ని ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కి, ఒక బుక్ నుంచి ఇంకొక బుక్ కి మనల్ని కనెక్ట్ చేసేటువంటిది ఈ యొక్క విషయం, లేకపోతే స్లైడ్. లెవిటికస్ లో కనుక మనం చూసినట్లయితే వి హావ్ బిలీవర్స్ వర్షిప్. విశ్వాసులైనటువంటి వారు నిజమైన ఆరాధన ఎలా చేయాలో లెవిటికస్ లో మనం నేర్చుకున్నాం.
నంబర్స్ సంఖ్యాకాండంలో కనుక మనం చూసినట్లయితే వారి యొక్క నడక, బిలీవర్స్ వాక్. లెవిటికస్ లో బిలీవర్స్ వర్షిప్ అయితే నంబర్స్ లో బిలీవర్స్ వాక్. వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడిక గురించి నంబర్స్ మనకు సెలవిస్తా ఉంది. లెవిటికస్ యొక్క థీమ్ అంతా కూడా ప్యూరిటీ, పరిశుద్ధత. నంబర్స్ యొక్క థీమ్ అంతా కూడా కనుక మనం చూస్తే పిలిగ్రిమేజ్, యాత్ర. మూడవదిగా కనుక మనం చూసినట్లయితే లెవిటికస్ లో మనకి విశ్వాసుల యొక్క పొజిషన్, మన యొక్క స్థానం ఏంటి అనేటువంటిది క్రీస్తు ప్రభులో కానీ, విమోచించబడిన వారముగా కానీ, ఆ యొక్క రక్తము చేత పట్టుకొని ఆయన సన్నిధికి వెళ్తున్నటువంటి మనకి ఆయనలో ఉన్నటువంటి పొజిషన్ ఏంటి అనేది మనకు అక్కడ లెవిటికస్ లో మనకు తెలుస్తా ఉంది. నెంబర్స్ మనం చూసినట్లయితే బిలీవర్స్ ప్రోగ్రెస్, ఏ విధంగా మనము ఎదుగుతూ ఉన్నాం. ఒక సత్యాన్ని తెలుసుకోవటం ఒక వంతు అయితే, ఆ సత్యములో ఎదగటము, సత్యమును అనుసరించి జీవించటము, విధేయత అనేది ఇంకొక భాగం. సో హౌ ద బిలీవర్ ఇస్ ప్రోగ్రెసింగ్ అనేటువంటిది నెంబర్స్ సంఖ్యాకాండంలో మనం చూస్తాం. లెవిటికస్ అంతా కూడా సెరిమోనియల్ కంటెంట్. సెరిమోనియల్ కంటెంట్ అన్నప్పుడు అది శుద్ధీకరణటువంటి సంబంధమైనటువంటి ఆ యొక్క విషయాలన్నీ కూడా మనము ఆ యొక్క లెవిటికస్ లో మనం చూస్తాం. అందుకనే లెవిటికస్ ని ఇట్ ఇస్ అ ప్రిస్ట్లీ మాన్యువల్ అని మనము చూస్తాం. అదే నంబర్స్ కనుక మనం చూసినట్లయితే హిస్టారికల్ గా ఈ యొక్క బుక్ మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే 40 సంవత్సరాల యొక్క వారి యొక్క అరణ్య ప్రయాణం అంతట్లో మనం చూసినట్లయితే ఆ యాత్రలో దగ్గర దగ్గర 39 ఇయర్స్ యొక్క హిస్టరీ మొత్తం కూడా కేవలము మనం ఈ యొక్క నెంబర్స్ సంఖ్యాకాండం అనేటువంటి బుక్ లోనే మనం చూస్తాం. మచ్ ఆఫ్ దేర్ జర్నీ ఈస్ కవర్డ్ ఇన్ నంబర్స్, ఇన్ ద బుక్ ఆఫ్ నంబర్స్. ఇట్ ఈస్ హిస్టారికల్. ఆ తర్వాత కనుక మనం చూస్తే లెవిటికస్ లో మనం ఏం చూస్తామంటే వీ హ్యావ్ అవర్ ప్రివిలేజెస్. మనకున్నటువంటి ధన్యతల గురించి మనం మాట్లాడతాము. అదే హక్కుల గురించి మనం మాట్లాడతాము. ఆ తర్వాత నెంబర్స్ లో కనుక మనం చూసినట్లయితే ఇట్ టాక్స్ అబౌట్ అవర్ రెస్పాన్సిబిలిటీస్. అంటే ఒక ప్రివిలేజెస్ అన్నప్పుడు దేవుని వైపు నుంచి నాకు దొరికినటువంటి భాగ్యం, ప్రివిలేజెస్, హక్కుల గురించి నేను మాట్లాడుతున్నాను. నెంబర్స్ ఏం తెలియజేస్తా ఉందంటే when God has given you certain privileges, he is expecting some responsibilities also. Your part is there అనేది నెంబర్స్ లో మనం చూస్తాం. లెవిటికస్ is all about fellowship with God. నెంబర్స్ is all about faithfulness to God. దేవునికి మనము ఎంత నమ్మకంగా జీవిస్తా ఉన్నాము అనేది ఈ యొక్క సంఖ్యాకాండంలో మనము చూస్తాం. సో దిస్ ఇస్ వాట్ దట్ లెవిటికస్ అండ్ నెంబర్స్. ఎక్సోడస్ లో మనం చూసినట్లయితే వారు విమోచించబడిన వారు బయటికి వచ్చారు. బయటికి సపరేట్ చేసినటువంటి వారిని దేవుడు శాంక్టిఫై చేయడానికి ఇదిగో లేవియా ఖండంలో సెలవిచ్చినటువంటి టాబర్నాకిల్ గాని, లేకపోతే ప్రీస్ట్హుడ్ గాని, సాక్రిఫైసెస్ కానీ, వీటన్నిటి ద్వారా, సెరమోనియల్ లాస్ ద్వారా దేవుడు వారితో ఫెలోషిప్ కి అవకాశాన్ని ఇచ్చాడు. నిజమైనటువంటి ఆరాధన వాళ్ళకి నేర్పించారు. ప్యూరిటీ గురించి దేవుడు వారికి నేర్పిస్తున్నాడు. నెంబర్స్ కనుక మనం చూసినట్లయితే వారి యొక్క ప్రవర్తన శైలి ఎలా ఉంటా ఉంది, ఏ విధంగా వారి యొక్క జీవితం వాక్ అనేది కొనసాగుతూ ఈ విశ్వాస సంబంధమైనటువంటి యాత్ర వాళ్ళు ముందుకు వెళ్తున్నారు, వారి యొక్క ప్రోగ్రెషన్ ఏంటి, ఈ యొక్క హిస్టారికల్ గా జరిగినటువంటి ఈవెంట్స్ ఏంటి, వారు చేయవలసినటువంటి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఎంతగా దేవునికి వారు నమ్మకంగా జీవిస్తా ఉన్నాము లేకపోతే జీవించారు అనేటువంటి విషయాల్ని ద హోల్ రికార్డ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ is recorded in Numbers. That's Leviticus versus Numbers. సో నెంబర్స్ యొక్క సంఖ్యాకాండం యొక్క సమ్మరీ స్టేట్మెంట్ కనుక మనం తీసుకున్నట్లయితే ఒక నట్షల్లో గాడ్స్ ఫెయిత్ఫుల్ ప్రిపరేషన్ ఆఫ్ హిస్ పీపుల్ టు ఎంటర్ కానాన్ కాంట్రాస్ట్ విత్ ఇజ్రాయెల్స్ అన్బిలీవింగ్ rebelliousness in the wilderness. To teach the nation his unconditional commitment to fulfill his Abrahamic covenant. అంటే దేవుడు మన పితరులైనటువంటి వారు అబ్రహాముతో చేసినటువంటి ఆ యొక్క నిబంధనని ఆయన నెరవేర్చేటటువంటి విషయంలో ఏ విధముగా ఆయన ఒక అన్కండిషనల్ కమిట్మెంట్ కలిగి ఇశ్రాయేలు ప్రజలని, వాళ్ళు అవిధేయులైనప్పటికీ అనేక సార్లు తిరుగుబాటు చేస్తూ ఉన్నప్పటికీ కూడా వారిని ఏ విధముగా ఒక నమ్మకమైనటువంటి వాడుగా ఫెయిత్ఫుల్
ఆ యొక్క సేవియర్ గా వారిని ప్రిపేర్ చేస్తూ ఆయన వాగ్దానాల వైపు నడిపించుకుంటూ వచ్చాడనేది ఈ యొక్క హోల్ బుక్ లో మనం చూసేది. అంటే సింపుల్ గా ఒక మాటలో చెప్పాలంటే, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ అన్బిలీఫ్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రెబిలియస్నెస్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ స్టబర్నెస్, వారు ఎంత తిరుగుబాటు చేసినా సరే దేవుడు ఏ విధముగా తను వాగ్దానం చేసినటువంటి విషయాన్ని ఆయన నెరవేరుస్తూ ఆయన వారిని ప్రిపేర్ చేశాడు. ఈ ప్రిపరేషన్ అన్న మాటని చాలా జాగ్రత్తగా మనము ఈ బుక్ అంతట్లో చూసినట్లయితే, ఓహో, దేవుడి ప్రిపరేషన్ అంటే ఇదా అనేది తర్వాత మీకు లాస్ట్ లో అర్థమవుతుంది. సో దాట్స్ వాట్ వి సీ. ఇట్స్ అల్టిమేట్లీ the faithfulness of God in the midst of unfaithful people to fulfill his purposes, his commitments, or his promises which he has given, or a covenant which he made with Abraham. Yeah, so this is where we are. Mount Sinai, Sinai కొండ దగ్గర మనం ఉన్నాం. ఈడెన్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాం. ఈడెన్ నుంచి ఈజిప్ట్ వరకు ఆది కాండంలో మనం చూసాము. ఈజిప్ట్ నుంచి కనుక మనం చూసినట్లయితే మౌంట్ సైనై, సీనాయి కొండ వరకు అక్కడ నిర్గమాకాండం అయిపోయింది, లేవియాకాండం అయిపోయింది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే మౌంట్ సైనై, సీనాయి కొండ దగ్గర మనం ఉన్నాం. దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు, అహరోనుని సంతతిని యాజకులుగా అభిషేకించాడు, బలులర్పణలన్నీ ప్రారంభమైనవి. కాబట్టి మౌంట్ సైనై అనేది చాలా సిగ్నిఫికెంట్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ జర్నీ. ఎందుకంటే అక్కడ వారికి దేవుడు 10 కమాండ్మెంట్స్, వర్డ్ ఆఫ్ గాడ్ ఇచ్చాడు. టాబర్నాకిల్, ద వర్షిప్ దేవుడు నేర్పించాడు. ఇవి రెండింటి యొక్క కాన్స్టిట్యూషన్ అండ్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎక్కడ జరిగింది అంటే మౌంట్ సైనై. ఇప్పుడు వారు సీనాయి కొండ దగ్గర ఉంటూ ఉన్నారు. అక్కడి నుంచి మనము జర్నీ ముందుకు కొనసాగించుదాం. ద అవుట్ లైన్ కనుక మనం చూసినట్లయితే ఈ యొక్క నంబర్స్ యొక్క అవుట్ లైన్ వారు యొక్క జర్నీ యొక్క ప్రోగ్రెషన్ బేస్ చేసుకొని ఈ యొక్క అవుట్ లైన్ చేయడం జరిగింది. సీనాయి కొండ దగ్గర నుంచి కాదేష్ బర్నయా వరకు వెళ్ళినటువంటి యొక్క జర్నీ మొత్తము మొదటి 13 అధ్యాయాలు. సీనాయి కొండ నుంచి కాదేష్ బర్నయా వరకు వారు చేసినటువంటి ప్రయాణము, జరిగినటువంటి ఈవెంట్స్, ఇవి వాకింగ్ అనేటువంటి హెడ్డింగ్ తో మొదటి 13 అధ్యాయాలు మనం చూడొచ్చు. ఆ తర్వాత కాదేష్ బర్నయా నుంచి మళ్ళీ కాదేష్ బర్నయాకి, ఇదేంటని అంటారా, అదేంటో తర్వాత చూద్దాం. కాదేష్ బర్నయా దగ్గర నుంచి ప్రారంభమై మరలా కాదేష్ బర్నయా వరకు వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రయాణము 14 అధ్యాయం నుంచి 19 అధ్యాయం వరకు, దీన్ని వండరింగ్, అరణ్యములో వారు తిరుగుట అనేటువంటి మాటను మనం చూడొచ్చు. ఆ తర్వాత కాదేష్ బర్నయా నుండి వారు మోయాబు ప్రాంతాలకి, మోయాబు అరణ్యంలోనికి వెళ్ళినటువంటి ఆ యొక్క అంశం తోటి 20వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు ఈ యొక్క వెయిటింగ్ అనేటువంటి టైటిల్ తో మనం చూడొచ్చు. ఫ్రమ్ సైనై టు కాదేష్ బర్నయా, ఫ్రమ్ కాదేష్ బర్నయా టు కాదేష్ బర్నయా, అండ్ కాదేష్ బర్నయా నుంచి మోయాబ్. దిస్ ఇస్ 3 స్టెప్స్ గా మనము 1 నుంచి 13 అధ్యాయాలు, 14 నుంచి 19, 20 నుంచి 36 అధ్యాయాలు, మొదటి ఈ యొక్క లేకపోతే మొదటి నుంచి 36 అధ్యాయాల యొక్క హోల్ బుక్ ని వాకింగ్, వండరింగ్, వెయిటింగ్, WWW అనే అవుట్లైన్ తోటి మనం చూడొచ్చు. ద కీ వర్సెస్ కనుక మనం చూసినట్లయితే ప్రాముఖ్యంగా ఇక్కడ మనం ఏం చూస్తామంటే గాడ్స్ డిసిప్లిన్ ఆర్ గాడ్స్ జడ్జిమెంట్. ఒక హ్యాండ్ అంతా కూడా, 2 చేతులను మీరు ఊహించినట్లయితే, అట్ వన్ హ్యాండ్ గాడ్ ఈస్ డిసిప్లైనింగ్, గాడ్ ఈస్ జడ్జింగ్, అండ్ గాడ్ ఈస్ ఇమ్మీడియట్లీ రెస్పాండింగ్ విత్ హిస్ యాంగర్. తన యొక్క ప్రజల యొక్క అవిధేయతలను బట్టి దేవుడు ఒకవైపు నుంచి డిసిప్లిన్ చేస్తూ ఉన్నాడు, ఇంకొక హ్యాండ్ తోటి ఆయన వారికి ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చడానికి వారిని ఒక్కొక్క అడుగు ముందుకి నడిపించుకుంటూ వస్తా ఉన్నాడు. సో ఈ యొక్క హోల్ బుక్ ఆఫ్ నెంబర్స్ లో మనం కనుక చూసేది ఏంటంటే, ఒక ఫ్రంట్ ఎండ్ లో మనకు స్టేజ్ లో ఫ్రంట్ ఎండ్ లో మనకి ఏం కనిపిస్తా ఉంటుందంటే వాళ్ళ యొక్క అరణ్య యాత్ర, అక్కడ వారి యొక్క విసిగించటము, తిరుగుబాటు చేయటము, దేవుడు వారిని శిక్షించటము, డిసిప్లిన్ చేయటము, పాములు పంపించటము, లేకపోతే భూమి నెర్రవేడ్చి వాళ్ళని మింగివేయటము, అగ్ని వచ్చి కాల్చివేయటము, తెగులు రావటము, ఇవన్నీ గాడ్స్ యొక్క డిసిప్లినరీ యాక్షన్స్ అనేవి ముందు డిస్ప్లే అవుతూ ఉంటాయి. కానీ బ్యాక్ ఎండ్ లో వాళ్ళకు తెలియకుండానే దేవుడు ఒక అద్భుతమైన రీతిలో ఆయన వాగ్దానం చేసినటువంటి దేశంలోనికి వాళ్ళని ఏ విధంగా ప్రోగ్రెషన్ లోకి నడిపించుకుంటూ వెళ్తున్నాడో ఇది కూడా మనకు కనిపిస్తా ఉంటది. సో కాబట్టి ద ఎంటైర్ బుక్ లో మనము మేజర్ గా చూసేదంటే గాడ్స్ డిసిప్లిన్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్.
గాడ్స్ జడ్జ్మెంట్ అండ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. ఇవి రెండు కూడా మనము అక్కడ చూస్తాం. యాజ్ అ కింగ్ హీ వాక్స్ బిఫోర్ దెమ్, అట్ ద సేమ్ టైమ్ యాజ్ అ షెపర్డ్ ఆల్సో హీ వాక్స్ బిఫోర్ దెమ్. యాజ్ అ కింగ్ హీ జడ్జెస్, యాజ్ అ షెపర్డ్ హీ కంఫర్ట్స్. ఇవి రెండు కూడా ట్విన్ లైన్ లో ఒకేసారి మనం ఎక్కడ చూస్తాము దేవుని అంటే ఇన్ ద బుక్ ఆఫ్ నెంబర్స్. సో మొదటి 12 అధ్యాయాలు లేకపోతే మొదటి 13 అధ్యాయాలు కనుక మనం చూసినట్లయితే డిసిప్లిన్ ఇన్ ద విల్డర్నెస్. దేవుడు ఆ యొక్క అరణ్యములో వారికి అద్భుతమైనటువంటి ఒక క్రమశిక్షణ నేర్పిస్తూ వచ్చాడు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా గుంపులు గుంపులు మందల మందలుగా పరిగెత్తేటట్టుగా దేవుడు వాళ్ళు చేయలా. వాళ్ళని గోత్రాల వారిగా లెక్క పెట్టమన్నాడు. ఫస్ట్ మొట్టమొదటిగా వారి ప్రతి గోత్రము వైపు నుంచి వాళ్ళ కౌంటింగ్ జరిగింది, సెన్సస్ జరిగింది. ఆ సెన్సస్ ను బట్టి దేవుడు చక్కగా వాళ్ళకి తర్వాత కౌంటింగ్ తర్వాత వాళ్ళకి క్యాంపింగ్ నేర్పించాడు. అంటే గోత్రాల వారిగా ఒక అద్భుతమైనటువంటి డిసిప్లిన్ లో, ఒక అద్భుతమైన క్రమశిక్షణ తోటి ఏ విధంగా వాళ్ళు గుడారాలు వేసుకోవాలి అని చక్కగా దేవుడు వారికి రెండవది క్యాంపింగ్ నేర్పించాడు. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే అక్కడ శుద్ధీకరణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఏ విధంగా తాము కాన్సిక్రేట్ చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి, ఈ విషయాలన్నీ దేవుడు వారికి నేర్పించి వారిని కాన్సిక్రేట్ చేసి ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర నుంచి వాళ్ళ యొక్క జర్నీని ముందుకు దేవుడు కొనసాగించుకొని నడిపిస్తాడు. బికాస్ మౌంట్ సైనై వాజ్ సంథింగ్ లైక్ వాళ్ళకి ఆ యొక్క ర్యాకెట్ టేక్ ఆఫ్ అయ్యేటువంటి ల్యాండింగ్ ప్యాడ్ లాంటిది. ఎందుకంటే అక్కడే దేవుడు వారికి ప్రత్యక్ష గుడారాన్ని, అక్కడే దేవుడు వారికి యాజకత్వాన్ని, అక్కడే దేవుడు వారికి ఆ యొక్క దేవుని వాక్యమైన 10 కమాండ్మెంట్స్ ని ఇవన్నీ కూడా దేవుడు మొత్తం కాన్స్టిట్యూట్ చేసి కాన్సిక్రేట్ చేసి అక్కడి నుంచి వాళ్ళ యొక్క జర్నీని టువర్డ్స్ ద ప్రామిస్ ల్యాండ్ దేవుడు ఒక్కసారిగా టేక్ ఆఫ్ చేశాడు. అందుకనే అక్కడి నుంచి ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే దేవుడు అక్కడ మొట్టమొదటి జనరేషన్ మొత్తాన్ని కౌంట్ చేయించాడు. గోత్రాల వారిగా ఆ యొక్క ప్రత్యక్ష గుడారం చుట్టూ ఏ విధంగా వాళ్ళు క్యాంపింగ్ వేసుకోవాలో దేవుడు డిజైన్ చేసి ఆయనే చెప్పాడు. వాళ్ళని పరిశుద్ధపరిచాడు, ప్రతిష్ఠించాడు. దెన్ గో హెడ్, మార్చ్ ఫార్వర్డ్ అని దేవుడు చెప్పాడు. అవి మొదటి 13 అధ్యాయాలు. సో దిస్ ఇస్ వాట్ ద సెన్సెస్. మొట్టమొదటి సెన్సెస్ కనుక మనం చూస్తే 6,03,550 మంది ఉన్నారు. లేవి వాళ్ళని తీసివేస్తే, ఎందుకంటే వీళ్ళు కాలు బలముగా యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు. లేవీలు యుద్ధం చేయరు కాబట్టి లేవి గోత్రం వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళని చూసినట్లయితే 6,03,550 మంది ఫస్ట్ సెన్సెస్ లో మనం చూస్తాం. 26వ అధ్యాయంలో ఇంకొకసారి సెన్సెస్ జరిగింది. అది రెండవ తరము, అంటే ఆ యొక్క నెక్స్ట్ సెకండ్ జనరేషన్ పీపుల్ 6,01,730 మంది మనము రెండవసారి సెన్సెస్ లో మనం చూస్తాం. సో కాబట్టి ఫస్ట్ థింగ్ దేవుడు వారికి కౌంటింగ్ దేవుడు ఇచ్చాడు. రెండవది క్యాంపింగ్. ఏ విధంగా వారు ప్రత్యక్ష గుడారం చుట్టూ వారి యొక్క గోత్రాల వారిగా వారు క్యాంప్ వేసుకోవాలి. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఒక ఆర్డర్ ని ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ ఏంటన్నా క్రాస్ కనిపిస్తుందంటారా? చూడండి, ఇక్కడ ఫ్రంట్ లో కనుక మనం చూసినట్లయితే ఆ లాంగ్ బార్ జూడా, ఇస్సాకార్, జెబులూన్. ఇక్కడ వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే 1,86,400 మంది. వీళ్ళు కరెక్ట్ గా ప్రత్యక్ష గుడారం యొక్క ముఖ ద్వారానికి ఎదురుగా వాళ్ళు ఆ యొక్క టెంట్స్ వేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎఫ్రాయిం, మనష్ అండ్ బెంజమిన్ 1,08,100 వీళ్ళు వెనక్ సైడ్ వేస్తారు. లెఫ్ట్ అండ్ రైట్, నార్త్ అండ్ సౌత్ కనుక మనం చూస్తే నఫ్తాలి, ఆషర్ అండ్ డాన్ వీళ్ళు 1,57,400 మంది నార్త్ సైడ్. సౌత్ సైడ్ గాడ్, సిమియోన్ అండ్ రూబెన్ వీళ్ళు యొక్క ఆల్మోస్ట్ ఈక్వల్ స్ట్రెచ్ లో ఉన్నటువంటి వీళ్ళు సౌత్ అండ్ నార్త్. సో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ యొక్క పోల్స్ కనుక ఆ గుడారాల యొక్క ఆ యొక్క స్ట్రెచ్ విడ్త్ అండ్ లెంగ్త్ కనుక మనం బోర్డ్ వ్యూలో, హెలికాప్టర్ వ్యూలో పైనుంచి కనుక మనం చూస్తే ఆ గుడారాన్ని ఎలా కనపడతాయి అంటే లైక్ అ క్రాస్. ద సెంటర్ ఆఫ్ ఇట్ ఈస్ ద టాబర్నాకిల్. ప్రత్యక్ష గుడారం మధ్యలో ఇదిగో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ లో వాళ్ళ గుడారాలని కనుక మనం చూసినట్లయితే బేస్డ్ ఆన్ ద నెంబర్ మనము ఆ లెంగ్త్ అండ్ బిడ్స్ కనుక డ్రా చేసినట్లయితే మేబీ పరలోకము నుంచి దేవుడు అరణ్యాన్ని చూస్తే ఏం కనపడుతుందంటే there was a cross over there and a tabernacle which represents Jesus Christ. In the midst of them God dwelt. దేవుడు వారిని కౌంట్ చేయమన్నాడు. తర్వాత క్యాంపింగ్ దేవుడు వారికి నేర్పించాడు. ఆ తర్వాత మార్చింగ్, ఎలా ముందు ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అందరికంటే ముందు నడవాలి. ఆ తర్వాత యూదా, ఇస్సాకారు, జెబులూను వారు
ఆ తర్వాత లేవీలు అటువంటి గెర్షోమీలు, తర్వాత మెరారీలు అనేటువంటి వాళ్ళు తర్వాత నడుస్తారు. తర్వాత అగైన్ మరలా గోత్రాల వారిగా రూబేన్, సిమెన్, గాద్ అనే వాళ్ళు నడుస్తారు. ఆ తర్వాత కనుక మనం చూస్తుంటే కహతీలు అనేటువంటి లేవీలు అక్కడ నడుస్తారు. ఆ తర్వాత ఎఫ్రాయిం, మనష్షే, బెంజమిన్, దాన్, ఆషేర్, నఫ్తాలి. ఈ విధంగా దేవుడు వాళ్ళకి మార్చింగ్ ఆర్డర్ కూడా చెప్పాడు. వీళ్ళు కహతీలు అనే వాళ్ళు టబర్నాకిల్లో ఉన్నటువంటి ఉపకరణాలని వాళ్ళు మోసేటువంటి వాళ్ళు. గెర్షోమీలు, మెరారీలు వాళ్ళు ఆ యొక్క ప్రత్యక్ష గుడారం యొక్క పైకప్పు, మేకులు, కమ్మెలు, తాళ్ళు వీటన్నిటిని మోసేటువంటి వారు. సో వీళ్ళు ఆ విధంగా ఆర్డర్ లో వెళ్తా ఉన్నప్పుడు వారి ముందు ఎవరు నడుస్తారంటే ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్. దట్ ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ రిప్రజెంట్ గాడ్ అండ్ హిస్ ప్రెజెన్స్. వారి ముందు నడిచెను అన్న మాటకి దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్. దేవుడు లిటరల్ గా ఒక కింగ్ గా, ఒక షెపర్డ్ గా వాళ్ళ ముందు మార్చ్ చేసుకుంటూ నడుచుకుంటూ వెనక వాళ్ళని నడిపించుకుంటూ వెళ్ళాడు. సో నౌ ఇప్పుడు మనం చూసినట్లయితే మౌంట్ సైనాయి నుంచి కాదేశ్ బర్నేయ వరకు జరిగినటువంటి యొక్క జర్నీ గనక మనం చూసినట్లయితే మొదటి 14 లేకపోతే 13 అధ్యాయాల వరకు వారు ఎక్కడ వరకు వెళ్ళారంటే సీనాయి కొండ దగ్గర నుంచి కాదేశ్ బర్నేయ దగ్గరికి వెళ్ళారు. రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ వాళ్ళ యొక్క జీవితాల్లో ఎన్నడూ మరిచిపోయినటువంటి 2 ప్లేస్లు ఉన్నాయి. మొట్టమొదటి ప్లేస్ మౌంట్ సైనాయ్. ఎందుకంటే అక్కడ దేవుడు వారికి వాక్యము, తర్వాత ఆరాధన, యాజకత్వము అన్ని నేర్పించి నా వాళ్ళు మీరు, నా ప్రజలు మీరని కాన్సిక్రేట్ చేసినటువంటి ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్. దట్ వాస్ అమేజింగ్, గ్లోరియస్. రెండవ మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే కాదేశ్ బర్నేయ. ఈ కాదేశ్ బర్నేయ దగ్గరే వాళ్ళ యొక్క జీవితం అనేది ఒక విచిత్రమైనటువంటి మలుపు తిరిగింది. మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఆ యొక్క మ్యాప్ లో మీరు చూడండి, ఆ యారోస్ యొక్క డైరెక్షన్ కనుక మీరు కనుక చూస్తూ ఉన్నట్లయితే కాదేశ్ బర్నేయ నుండి ఆ యొక్క విల్డర్నెస్ ఆఫ్ జిన్ లో ఆ పురాణ అరణ్యం దగ్గర నుంచి వాళ్ళు పైకి వెళ్లకుండా కిందకు వచ్చి మరలా బ్యాక్ కి కాదేశ్ బర్నేయ దగ్గరికి వాళ్ళు వెళ్ళటము. ఇట్స్ అ సర్క్యులర్ మోషన్ లో అక్కడ అరణ్యములో వాళ్ళు తిరగటం అనేది మనం చూస్తాం. ఎందుకు, ఏం జరిగింది కాదేశ్ బర్నేయ దగ్గర అని మనం గనక చూసినట్లయితే రండి. కాదేశ్ బర్నేయ దగ్గర ఏం జరిగింది? డిజోబీడియన్స్. మొట్టమొదటిగా దేవుడు వాళ్ళకి డిసిప్లిన్ నేర్పించాడు, ఒక ఆర్డర్ నేర్పించాడు, ఒక క్రమశిక్షణ నేర్పించాడు. వాళ్ళని చూసినప్పుడు అంట అసలు నిజంగా తర్వాత మీరు వెళ్ళి మీ తర్వాత చదువుకోండి 23, 24, 25 అధ్యాయాల్లో ఆ యొక్క బిలాము, బాలాకు యొక్క కాన్వర్జేషన్ లో ఆ ఎత్తైనటువంటి కొండ మీద నుంచి ఆ యొక్క క్యాంప్ ని చూసినప్పుడు అద్భుతంగా ఒక ఆర్డర్ లో వాళ్ళ గుడారాలని ఒక మౌంటైన్ మీద నుంచి చూసినప్పుడు అసలు ప్రవచనాత్మకంగా ఆ ఆర్డర్ గురించి ఎంత అద్భుతంగా వర్ణిస్తాడో. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ఆర్డర్. అవర్ గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ డిసిప్లిన్. దేవుడు వారిని కౌంట్ చేశాడు, క్యాంపింగ్ నేర్పించాడు, క్లెన్స్ చేశాడు, కాన్సిక్రేట్ చేశాడు. ఆ తర్వాత దేవుడు మార్చ్ ఫార్వర్డ్ అని వాళ్ళని నడిపించుకుంటూ వెళ్తూ కాదేశ్ బర్నేయ దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడైనటువంటి మోషే ఏం చేశాడంటే ప్రతి గోత్రములో నుంచి వాళ్ళ యొక్క చీఫ్ ని ఒక్కొక్కరిని గోత్రపు పెద్దల్ని తీసుకుని 12 మందిని వేగు చుట్టానికి, ఆ దేశాన్ని వేగు చుట్టానికి పంపించారు. అక్కడ ఏం జరిగిందో మనందరికీ తెలుసు. వాళ్ళు వేగు చుట్టానికి వెళ్ళిన తర్వాత వచ్చారు. 10 మంది ఒక రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత 2 ఒక రకమైనటువంటి రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ద్వారా వచ్చిన కాన్సిక్వెన్స్ ఏంటంటే సర్వ సమాజము ఆ 10 మంది చెప్పినటువంటి మాట, మెజారిటీ యొక్క మాటను తీసుకున్నారు. వారందరూ కూడా దేవుని మీద, దేవుని యొక్క సేవకులైనటువంటి వారి మీద తిరుగుబడి వారు దోషం చేసి దేవుణ్ణి దుఃఖపరిచారు, కోపం పుట్టించారు. సో ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే డిజోబీడియన్స్ కాజెస్ డిస్ప్లెజర్. దేవుడు ఎప్పుడు ఆయన కోపగిస్తాడు. ఎప్పుడు ఆయన కోపగిస్తాడంటే ఓర్చుకుంటాడు. మన బలహీనతలు ఎన్నైనా దేవుడు ఓర్చుకుంటాడు. కానీ ఎప్పుడైతే మనము డిజోబీడియన్స్ చూపిస్తామో, ఎప్పుడైతే దేవుని మీద అపనమ్మకం అనేది, దేవుడిచ్చిన మాట కంటే సాతాను చెప్పిన మాటలు, మనుషులు చెప్పిన మాటలు మనం నమ్మి దానిని బట్టి మనం ఎప్పుడైతే ప్రతిస్పందిస్తామో డెఫినెట్లీ గాడ్ రియాక్ట్స్ విత్ డిస్ప్లేసర్. గాడ్స్ యాంగర్ డెఫినెట్లీ బర్న్స్. రెండవది డిసోబీడియన్స్ కాజెస్ డిలే. ఇప్పుడు వారు ఆల్మోస్ట్ ఇంకొక 2 weeks జర్నీ అయితే కాదేశ్ బర్నేయ దగ్గర నుంచి వారు యోర్దాన్ దగ్గరికి వెళ్ళిపోయేవారు. మీరు కనుక ఆ మ్యాప్ ని కనుక చూస్తే కాదేశ్ బర్నేయ ఆల్మోస్ట్ పైన కార్నర్ లో ఉంది. ఆ కార్నర్ లో ఉన్నటువంటి కాదేశ్ బర్నేయ దగ్గర నుంచి వాళ్ళు కరెక్ట్ గా కంటిన్యూగా కనుక నడిస్తే 2 వారాల్లో వాగ్దాన దేశంలోకి వెళ్ళిపోతారు.
అట్లీస్ట్ యోర్దన్ నది ఒడ్డుకి వెళ్ళిపోతారు వాళ్ళు. ఇంకా వాళ్ళ ముందున్న జర్నీ ఎంత అంటే జస్ట్ 2 weeks జర్నీ. అప్పుడు వాళ్ళ ప్రయాణం ఎంత అంటే ఆల్మోస్ట్ మేబీ ఇట్స్ నాట్ మోర్ దెన్ 1 year కూడా అవ్వలే ఇంకా. ఫ్యూ మంత్స్ లో వెళ్ళిపోయారు అక్కడికి. అక్కడి నుంచి కొన్ని వారాల్లో వెళ్ళిపోతారు. ఆ టైంలో వారు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా దే మూవ్డ్ ఇన్ ఎ సర్క్యులర్ మోషన్ ఆల్మోస్ట్ ఫర్ 40 years. Almost for 40 years, they moved in the wilderness in a circular motion. Different locations, but the same address అన్నాడు ఒక ఆయన. Different locations, they were moving to the same address. మన యొక్క జీవితాల్లో అనేక సార్లు మనము మూవ్ అవుతున్నాం అనుకుంటాం, బండి కదులుతుంది అనుకుంటాం, బాగానే ఉన్నాము అనుకుంటాము, అన్ని చక్కగా నడుస్తుంది అనుకుంటా ఉన్నాము, ఐ యామ్ మూవింగ్ అనుకుంటాం. బట్ వేర్, ఇన్ వాట్ డైరెక్షన్? మనకు తెలుసు కదా, ఎవడో ఆ యొక్క ఆ బోట్ కి తాడు చెట్టు కట్టేసి రాత్రంతా తెడ్లేసాడంట. రాత్రంతా తెడ్డు వేస్తున్నది, చక్కగా అటు ఇటు మూవ్ అవుతుంది చీకట్లో. నేను ఆ దరికి వెళ్ళిపోయాను అనుకున్నాడు. తెల్లవారి చూసేసరికి ఈ దరినే ఉన్నాడు. ఎందుకంటే ఆ యొక్క తాడు చెట్టు కట్టేసింది. చాలా మంది పరిగెడతా ఉంటారు, కానీ దేని మీద అంటే థ్రెడ్ మిల్ మీద పరిగెట్టినట్టుగా పరిగెడతా ఉంటారు. థ్రెడ్ మిల్ మీద కూడా నువ్వు పరిగెడతావు, కానీ అక్కడే ఉంటావు. పరిగెత్తినప్పుడు ఎంత అలసిపోతావు అంత అలసిపోతావు. పరిగెత్తినప్పుడు 10 కిలోమీటర్లు పరిగెత్తడానికి ఎన్ని హాప్స్, ఎన్ని అంగలేస్తావో అన్ని వేస్తావు. ఎంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుందో అంత ఎనర్జీ కన్స్యూమ్ అవుతుంది. ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుంది. బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఈస్ విల్ బి స్టిల్ దేర్. విశ్వాస యొక్క జీవితాలు, అనేక మంది జీవితాలు ఎలా ఉన్నాయంటే, ఇదిగో తాడు చెట్టు కట్టేసి తెడ్డులు వేస్తున్నటువంటి వారిలాగా, ట్రెడ్మిల్ మీద పరిగెడుతున్నటువంటి వారిలాగా జీవితం ఉంది. సంవత్సరాలు గడుస్తున్న అక్కడే ఉంది. ఎందుకంటే ద రీజన్ ఈస్ డిజోబీడియన్స్, దేవుని మాటకి అవిధేయత. అండ్ థర్డ్ థింగ్, మోస్ట్ పవర్ఫుల్ థింగ్, డిజోబీడియన్స్ కాజెస్ డెత్. ఈ మూడు వాళ్ళ యొక్క జీవితాలు జరిగినాయి. గాడ్ వాజ్ డిస్ప్లీజ్డ్ విత్ దెమ్ అండ్ దేర్ వాజ్ అ డిలే ఇన్ దేర్ జర్నీ అండ్ ఇట్ వాస్ నాట్ ఏ సింపుల్ థింగ్. ఒక జనరేషన్ మొత్తం కంప్లీట్ గా వైప్ అవుట్ అయిపోయే వరకు దేవుడు అరణ్యములను తిప్పాడు. ఈ తరము వారు ఎవరు కూడా ఇదిగో వాగ్దాన దేశంలోనికి వెళ్ళరు అని ఆనబెట్టి ఆయన అంత రోషముగా, కోపముగా ఆ మాట చెప్పాడు. ఆ తరము వారందరూ నశించారు ఎక్సెప్ట్ క్యాలెబ్ అండ్ జాషువా. డెత్. ఎందుకో తెలుసా? మెజారిటీ ఆఫ్ రిపోర్ట్ ఏంటి? ఇట్స్ గుడ్. కానీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? దెర్ ఆర్ జైంట్స్. మేమేమో గ్రాస్ హోపర్స్ లాగున్నాం, మేమేమో మిడతల్లాగున్నాము, వాళ్ళేమో గొలియాతుల్లాగున్నారు, జైంట్స్ లాగున్నారు. దేశమైతే మంచిదే కానీ, చూడండి, దేశమైతే మంచిదే కానీ, అండ్ దట్ నలిఫైస్ ఎవ్రీథింగ్. బట్ మైనర్ రిపోర్ట్, మైనారిటీ ఇద్దరు ఇచ్చినటువంటి రిపోర్ట్ మనం చూస్తే ఓన్లీ గాడ్. యెహోవా మన యందు ఆనందించినట్లా. లుక్ ఎట్ దట్. యెహోవా మన యందు ఆనందించినట్లా. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు నీవు నేను అడగవలసిన ఒకే ఒక అల్టిమేట్ క్వశ్చన్ ఏంటి తెలుసా? దేవుడు నీ యందు నా యందు ఆనందిస్తా ఉన్నాడా? రెస్ట్ ఎవ్రీథింగ్ ఫాల్స్ బిహైండ్. మిగిలినవన్నీ ఆ తర్వాతే. దేవుడు నిన్ను బట్టి ఆనందిస్తున్నాడా? తర్వాత నీ సేవను అంగీకరిస్తాడు, ఆ తర్వాత నీ జాబ్ ని అంగీకరిస్తాడు, ఆ తర్వాత నీ అర్పణను అంగీకరిస్తాడు, ఆ తర్వాత నీ ఆరాధన అంగీకరిస్తాడు. మిగతా అన్ని అంగీకరించాలంటే ముందు దేవుడు మనల్ని అంగీకరించాలి. మనల్ని అంగీకరించాలంటే ఫెయిత్, విశ్వాసము. విశ్వాసము లేకుండా ఎవరు కూడా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. ఇక జీను అరణ్యములో వారు ఇదిగో 39 సంవత్సరాలు తిరిగారు. వాట్ ఎ వేస్ట్ ఆఫ్ లైఫ్, వాట్ ఎ వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. దే లాస్ట్ దేర్ లైఫ్. వాళ్ళు అరణ్యములోనే చచ్చిపోయారు. దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ దట్ వి లెర్న్. కాదేశ్ బర్నియాలో దేవుడు వారికి అవిధేయత చూపించడం ద్వారా ఏం జరిగింది? దెర్ వాజ్ డిస్ప్లీజ్ ఆఫ్ గాడ్ అండ్ దెర్ వాజ్ అ డిలే అండ్ దెర్ వాజ్ డెత్. ఎంతవరకు డెత్ అంటే ఆ జనరేషన్ మొత్తం కూడా కంప్లీట్ గా అక్కడే నాశనం అయిపోయింది. ఆ యొక్క అరణ్యములో, ఆ యొక్క డిజోబిడియన్స్ లో ఏమేం జరిగినాయో కొన్ని విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఆ డిజోబిడియన్స్ లో 39 సంవత్సరాల ఆ యొక్క అరణ్య ప్రయాణంలో, వాండరింగ్ ఇన్ ద విల్డర్నెస్ లో తిరుగుబాటు, రిబెలియన్. కోరాహు, దాతాను అనేటువంటి వారు మోషే యొక్క నాయకత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యాడు. భూమి నెర్ర విడిచి వారిని మింగివేసింది.
ఆ తర్వాత మిరియాము, అహరోను కూడా మోషే నాయకత్వానికి వారు వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు ఇమ్మీడియేట్ గా కుష్టు రోగంతోటి మొత్తేడు మిరియాము 7 రోజులు ఆ యొక్క క్యాంప్ బయట ఉండవలసి వచ్చింది. ఒక తండ్రికి సిగ్గుమాలిన పని చేసినప్పుడు ముఖం మీద ఉమ్మేసినటువంటి తండ్రి అంట 7 రోజులు తీసుకెళ్లి బయటకు వచ్చేమంటారంట. మోషే ఇక్కడ వారు ఏ విధంగా ఆ రిబెలియస్ నేచర్ అనేది తిరుగుబాటు వస్తా ఉందో చూడండి. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే దేవుని సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి అక్కడ 250 మందిని అక్కడ ఒక్కసారిగా కన్స్యూమ్ చేసేసినట్లుగా ఆ యొక్క బలులు అర్పించేటువంటి వారిని మనం చూస్తాం. ఇంకా కనుక మనం చూసినట్లయితే మోషే మీదను దేవుని మీదను వారు సరుగుతూ ఉన్నప్పుడు ఆ తాపకరమైన సర్పములు వచ్చి వారిని కాటేయటం మనం చూస్తాం. ఇవి మచ్చుకు కొన్ని మీకు చూపిస్తా ఉన్నాను. కోర్స్ ఆ యొక్క ప్రస్తావన మనము యోహాను సువార్తలో కూడా మనం చూస్తాము. అరణ్యములో మోషే ఎలాగూ సర్పమును పైకెత్తును అలాగనే మనుష్య కుమారుడు ఎత్తవలసినది. ఆ రోజు ఆ సర్పమును చూసినప్పుడు పాము కాటేలేదు, కాటేసిన వారు కూడా బ్రతికారు. ఎందుకంటే ఎందుకంటే ఆ సర్పములో ఏమి లేదు, మోషేలో ఏమి లేదు, అహరోనులో ఏమి లేదు. మీరు తేరి దాన్ని చూడండి అని చెప్పినటువంటి ఆ మాటకి విధేయత చూపించారు కాబట్టి వాళ్ళు బ్రతికారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే లైఫ్ ఈస్ ఇన్ ఒబీడియన్స్ టు గాడ్స్ వర్డ్. దట్ ఈస్ అప్లికేషన్. లైఫ్ ఎక్కడుందంటే, జీవం ఎక్కడుందంటే దేవుని మాటకి విధేయత చూపించడంలో ఉంది. కానీ ఆ కర్రలో ఏమి లేదు, ఇత్తటి సర్పములో ఏమి లేదు. ఇన్ ద సేమ్ వే నా యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవము కలవాడు, భూ దిగంత నివాసులారా నా వైపు తేరి చూడండి అని దేవుడు సెలవిచ్చినప్పుడు ఎవరైతే ఆయన వైపు తేరి చూస్తారో హి లివ్స్. ఆ తర్వాత కనుక మనం చూసినట్లయితే ఎన్నిసార్లు ఈ విధంగా వారు అవిధేయత చూపించారో ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. మోషే ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు, దేవుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యాడు. జడ్జ్మెంట్ 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 జడ్జ్మెంట్. కొన్నిసార్లు వాళ్ళకు నీళ్లు లేవన్నప్పుడు నీళ్ళు ఇచ్చారు, ఆహారం లేదని ఆహారం ఇచ్చాడు, మన్నా ఇచ్చాడు, వాళ్ళకి ఆ యొక్క చేతి నీళ్ళని మంచి నీళ్ళుగా మార్చాడు. ఈ జర్నీ అంతట్లో దేవుడు వాళ్ళకి సప్లై చేస్తూ ఉన్నా కానీ వాళ్ళు సనుగుకోవటం మానలేదు. అట్ టైమ్స్ ఇదిగో దేవుడు ఖచ్చితంగా వాళ్ళ అవిశ్వాసాన్ని బట్టి ఆయన జడ్జిమెంట్ ని పంపించాల్సి వచ్చింది. ప్రియమైనటువంటి వారలారా, ఈరోజు నీవే నా జీవితంలో మనం గుర్తించుకోవాల్సిన తెలుసా, గాడ్, దేవుడు టాలరేట్ చేయనటువంటి పాపం ఏంటి తెలుసా, డిస్బిలీఫ్, అపనమ్మకత్వం. దాంట్లో నుంచి తిరుగుబాటు వస్తుంది, దాంట్లోనే మూర్ఖత్వం అనేది వస్తుంది, దాంట్లో నుంచే ఇది ఒక రెబెలియస్ నేచర్ వస్తుంది, మెడవంచినటువంటి హార్డ్ హార్టెడ్నెస్ వస్తుంది. ఆ విధంగానే ఆ తరము వారందరూ అరణ్యంలో నశించిపోయారు. అని కమ్ టు 23, 24, 25 చాప్టర్స్ లోకి మనం వెళ్ళినప్పుడు ఈ 3 అధ్యాయాలు ఒకే వ్యక్తి గురించి రాయబడినవి. ఆ వ్యక్తి ఎవరో తెలుసా, a false prophet, Balaam, a wicked. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. స్క్రిప్చర్ లో కనుక మనం చూసినట్లయితే ద వేస్ ఆఫ్ బేలం, ద ఎర్రర్ ఆఫ్ బేలం, ద డాక్ట్రిన్ ఆఫ్ బేలం అని మనకి 3 విషయాలు మనకి న్యూ టెస్టిమెంట్ లో బేలం గురించి ప్రభు రాయించాడు. ఒకసారి కనుక మనం చూసినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనములో బిలాము మార్గములు అని రాయబడింది. బిలాము నడిచినటువంటి త్రోవలు, బిలాము నడిచినటువంటి మార్గం ఏంటవి? ద వేస్ ఏంటి? ఇట్ వాస్ ద వేస్. హీ ప్రాస్టిట్యూటెడ్ హిస్ గిఫ్ట్ ఆఫ్ prophecy, గిఫ్ట్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ గెయిన్. ఈ లోకంలో ఉన్నటువంటి డబ్బు కోసము, ధనము కోసం, బంగారం వెండి కోసము దేవుడు లేకపోతే ఇచ్చినటువంటి ఆ యొక్క వరాన్ని అమ్మేసుకొని దాన్ని యూజ్ చేసినటువంటి వర్డ్, పెద్దలు యూజ్ చేసిన వర్డ్ అంటే హీ ప్రాస్టిట్యూటెడ్ హిస్ గిఫ్ట్ ఫర్ గెయిన్, ఫర్ కవర్చియస్నెస్, ఫర్ కమర్షియలైజేషన్. ద ఎర్రర్స్ ఆఫ్ బేలం. యోధా పత్రికలు కనుక మనం చూసినట్లయితే ఇదిగో వారి యొక్క బిలాము చేసినటువంటి ఆ యొక్క తప్పులు, లేకపోతే బిలాము తిరిగిపోయినటువంటి వారిగా బిలాము వలె వారు బోధిస్తా ఉన్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటిది? కృప అనే దాన్ని తీసివేసి, కృప అనే దాన్ని ఆధారం చేసుకోకుండా ఇదిగో మనుషుల్ని స్వనీతి వైపు తిప్పివేసేటువంటి యొక్క డాక్ట్రిన్ ఆఫ్ బేలం.
బిలాము బోధలు ఉన్నాయి అని రెవల్యూషన్ లో మనం చూసినప్పుడు ఏంటి ఈ బిలాము బోధలు అంటే, ఇదిగో దేవుడే వారిని శిక్షించినట్లుగా, దేవుడే వారి మీద కోపపడినట్లుగా, వారు వ్యభిచరించినట్లు వారిని మోయాబు స్త్రీలను అపవిత్రమైన కార్యముల వైపు నడిపించినటువంటి ఈ యొక్క డాక్ట్రిన్. న్యూ టెస్టిమెంట్ లో ఈ 3 అధ్యాయాలు సంఖ్యాకాండంలో ఆయన గురించి రాయబడింది. ఈ 3 అధ్యాయాలు 3 విషయాలు, ద వేస్ ఆఫ్ బేలం, ద ఎర్రర్స్ ఆఫ్ బేలం, ద డాక్ట్రిన్ ఆఫ్ బేలం ఇస్ రిటన్ ఇన్ న్యూ టెస్టిమెంట్, ఇన్ సెకండ్ పీటర్, ఇన్ జూడ్ అండ్ ఇన్ రెవల్యూషన్. ఇవి 3 కూడా ఆ యొక్క 3 అధ్యాయాల్లో ఉన్నటువంటి సారాంశం గురించి సెలవిస్తాం. వారి మధ్యలో నుంచే ఏ విధముగా ఇలాంటి భయంకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయో మనం చూస్తాం. ఆ తర్వాత దేవుడు వారికి లాస్ ఇచ్చాడు. లాస్ గురించి మనం మాట్లాడినప్పుడు నిర్గమాకాండంలో కొన్ని లాస్ ఇచ్చాడు, తర్వాత లేవి కాండంలో కొన్ని లాస్ ఇచ్చాడు, సంఖ్యాకాండంలో దేవుడు వారికి కొన్ని లాస్ ఇచ్చాడు. నిర్గమాకాండంలో ప్రాముఖ్యంగా మనం చూసే లాస్ ఏంటంటే 10 కమాండ్మెంట్స్. వాటిని మోరల్ లాస్ అని చెప్తాం, నైతిక నియమాలు. దోస్ ఆర్ యూనివర్సల్లీ అప్లికబుల్. లాస్ట్ వీక్ కూడా మనం చూసాం. అవి ప్రాఫిటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం వాటిని చూడవచ్చు. ఆ లాస్ ని దేవుడు ఏ విధంగా ఇచ్చింటే యాజ్ అ ప్రాఫెట్ హి గేవ్. రెండవది కనుక మనం చూసినట్లయితే లెవిటికస్ లో దేవుడు ఇచ్చింది సెరమోనియల్ లాస్ ఇచ్చాడు, శుద్ధీకరణ సంబంధమైనటువంటి లాస్. అవి మనం ఎలా చూడొచ్చంటే ఇన్ అ ప్రిస్ట్లీ పాయింట్ ఆఫ్ వ్యూ మనం వాటిని చూడొచ్చు. ఒక యాజకుడుగా దేవుడు ఆ యొక్క లాస్ ని ఇవ్వడం మనం చూస్తాం. నంబర్స్, సంఖ్యాకాండంలో కనుక మనం చూసినట్లయితే సివిల్ లాస్, సామాజిక పరమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి ఆ యొక్క నియమాల్ని, లేకపోతే ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని దేవుడు వారికి ఇచ్చాడు. దీన్ని ఎలా మనం చూడొచ్చుంటే ఫ్రమ్ కింగ్ స్టాండ్ పాయింట్ ఆఫ్ వ్యూ. As a prophet, he gave the moral laws in Exodus. As a priest, he gave the ceremonial laws in Leviticus. As a king, as the king, he gave the civil laws in the book of Numbers. So కాబట్టి మనము చూసినట్లయితే ఉన్నటువంటి ఆ యొక్క డివిజన్ కనుక మనం చూసినట్లయితే లాస్ట్ వీక్ మనం ఇది చూసాము. నిర్గమాకాండములో మనం చూస్తే మోరల్ లాస్ ఇచ్చాడు, అవి గాడ్ వర్డ్. తర్వాత లెవిటికస్ లో సెరమోనియల్ లాస్ మనం చూసాము, అది సెల్ఫ్ వర్డ్. ఆ తర్వాత నెంబర్స్, సంఖ్యాకాండములో యాజ్ దర్ వాకింగ్ ఇన్ ద విల్డర్నెస్, దేవుడు ఇంటర్ పర్సనల్ సివిల్ ఆ యొక్క లాస్ ఇచ్చాడు. ఎందుకంటే వారి యొక్క నడక, ప్రవర్తన, నడవడికని దేవుడు సెట్ చేయడానికి, లేకపోతే డిసైడ్ చేయడానికి. ఇవి సివిల్ లాస్ అనేవి మనము మన పొరుగు వారితో మనము ఏ విధంగా ఉండాలి అనే దాని గురించి దేవుడు ఇచ్చేటువంటి నియమాలు. అండ్ అగైన్ మనము అక్కడ పండుగల గురించి మనం చూస్తాం. ఇవి లాస్ట్ వీక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. పాస్ఓవర్, పస్కా పండుగ, తర్వాత పులియని రొట్టెల పండుగ, తర్వాత ప్రథమ ఫలముల పండుగ, పెంతెకోస్తు పండుగ, తర్వాత బూరల పండుగ, తర్వాత ఆ యొక్క డే ఆఫ్ అటోన్మెంట్, ప్రాయశ్చిత్త దినము పండుగ, ఆ తర్వాత టాబర్నాకిల్, గుడారాల పండుగ. ఈ 7 పండుగలు అనేవి వాళ్ళకి దేవుడు నియమించినటువంటి పండుగ. ఒక క్యాలెండర్ లో, ఒక ఇయర్ లో కనుక మనం చూసినట్లయితే, వీటిలో కనుక మనం చూసినట్లయితే సర్కిల్ చేయబడినవి ఫిలిగ్రిమ్, వారు యాత్ర చేయవలసినవి, ఎక్కడున్నా సరే యెరూషలేంకి రావాలి. అవి పాస్ఓవర్, పెంటెకోస్ట్ అండ్ టాబర్నాకిల్. ఈ 3 పండుగలు యాత్రా పండుగలు. అందుకని యాత్రా కీర్తనలు, ఈ పాటలు పాడుకుంటూ, కీర్తనలు పాడుకుంటూ వారు యెరూషలేంకి వెళ్ళేటటువంటి 3 పండుగలుగా మనం చూస్తాం. దేవుడు పాత నిబంధన గ్రంథంలో ఈ పండుగలు వారికి ఎందుకు ఇచ్చాడంటే, ఈ పండుగల ద్వారా దేవుణ్ణి వారు ఆరాధిస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వాన్ని, విశ్వాసతని, వాళ్ళ జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో అవి తెలియజేస్తూ ఉన్నప్పుడు సర్వలోకానికి ఒక సత్యం అర్థం అవ్వాలి. అది ఏంటంటే, ఇదిగో దేవుడు వారిని విమోచించాడు, ఆ దేవుడు వారికి విమోచకుడై ఉన్నాడు అనేది. రెండవది, ఆ దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు, ప్రత్యేకమైనటువంటి పరిశుద్ధ జీవితానికి అనేది వాళ్ళకి అర్థమవడానికి. అంతేకాకుండా ఫస్ట్ ఫ్రూట్స్ అనేటువంటిది ఆయన యొక్క ప్రథమ ఫలముగా, ఆయన మృతుల్లో నుంచి లేచిన వారిలో ప్రథమ ఫలముగా, ఆది సంభూతుడిగా ఉండబోయే క్రీస్తు ప్రభుని సూచించేటటువంటి ఈ యొక్క పండుగగా అది కనిపిస్తా ఉంది. తర్వాత పెంటెకోస్తు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క భూమి మీదకి దిగి వచ్చేటువంటి ఆ యొక్క సందర్భానికి సూచనగాను, ఇక రాబోయేటటువంటివి ఇప్పటి వరకు చూసినటువంటివి ఈ యొక్క పాస్ఓవర్, లేకపోతే అన్లీవెన్ బ్రెడ్, ఫస్ట్ ఫ్రూట్స్, పెంటెకోస్ట్, ఇవి క్రీస్తు ప్రభులో ఇప్పటి వరకు నెరవేరింది మన కాలానికి. ఇప్పుడు నెరవేర్చబడాల్సినటువంటివి 3 పండుగలకు సంబంధించినటువంటి ఫ్యూచర్ ఈవెంట్స్ ఉన్నాయి. ట్రంపెట్స్, బోరల పండుగకు సంబంధించిందంటే ఆ యొక్క రాప్చర్, సంఘము ఎత్తబడుట అనేటువంటిది ముందు జరగబోతుంది. ఆ జరగబోయేదానికి ఇది సూచనగా ఉంటా ఉంది.
డే ఆఫ్ అటోన్మెంట్ అనేది ఆ శ్రమల కాలంలో రక్షించబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు సూచనగా ఉంటా ఉంది. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ, ఆయన రాజ్యానికి ఆ యొక్క టాబర్నాకల్ పండుగ సూచనగా ఉంది. ఈ పండుగలన్నీ క్రీస్తు ప్రభులో నెరవేరటం అనేది అద్భుతంగా మనము చూస్తా ఉన్నాం. అండ్ ఫైనల్ గా ఈ యొక్క బుక్ దేంతో క్లోజ్ అవుతుందంటే, ఇదిగో ఆశ్రయపురాలు. దేవుడు వారికి ఆశ్రయపురాలను నిర్ణయించాడు. ఇటువైపు ఉన్నటువంటి గోత్రాల వారిలో 3 ఆశ్రయపురాలు, ఆ తర్వాత జోర్డన్ రివర్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి ఆ యొక్క ఈస్టర్న్ వార్డ్ ఉన్నటువంటి ఆ యొక్క భూభాగంలో 3 ఆశ్రయపురాలని దేవుడు వారికి ఇచ్చాడు. ఆశ్రయపురము అంటే ఏంటంటే, ఎవరన్నా తెలియక తప్పు చేసినప్పుడు, పొరపాటున హత్య చేసినప్పుడు, ఆ వ్యక్తి పొరపాటున జరిగింది కాబట్టి అతడు చనిపోవాల్సిన అవసరం లేదు. కంటికి కన్ను పంటికి పన్నులాగా అతన్ని చంపాల్సిన అవసరం లేదు. కానీ అతడు బయట కనపడితే ఎవరైనా చంపేయచ్చు, ధర్మశాస్త్రం ఏమనదు. కాబట్టి అలాంటి వ్యక్తి పారిపోయి తను రక్షించుకోవడానికి, ఆ పారిపోయి రక్షించుకున్నటువంటి ఒక పురము లాంటిది ఆశ్రయపురము, సిటీస్ ఆఫ్ రెఫ్యూజ్. ఇది హెబ్రోన్ లోను, షెకెములో, కాదేష్ లో యొక్క వెస్టర్న్ వరల్డ్ లో ఉన్నటువంటి ఈ యొక్క ఆ తర్వాత ఈ ప్రాంతంలో మనం చూస్తాం. ఆ యొక్క ఈస్టర్న్ వర్డ్ కనుక మనం చూసినట్లయితే ఆ అక్కడ 3 మనం చూస్తాము. అవి బేజేర్, రామోత్ గిలాద్, గోలాన్ అనేటువంటి 3 పట్టణాలు మనం చూస్తాం. వీటితోటి దేవుడు ఆ యొక్క ఆశ్రయపురాలు మెన్షన్ చేస్తూ మనకి యొక్క బుక్ ఆఫ్ నెంబర్స్ అనేది రెండవ సెన్సెస్ ని ఇవ్వడము, వారిని దేవుడు మరలా నడిపిస్తూ ఆ యొక్క వాగ్దాన దేశంలోనికి ఎలా తీసుకుని వెళ్ళాడనేది మనకు జాషువా గ్రంథంలో కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే వీరు ఎక్కడి వరకు వచ్చారా అంటే, సంఖ్యాకాండం చివరికి వారు ఆల్మోస్ట్ ఆ యొక్క యోర్దాన్ నది ఒడ్డు దాకా వచ్చారు. ఆ యొక్క మోయాబు అరణ్యంలో వారు అక్కడ గుడారాలు వేసుకొని ఉంటూ ఉన్నారు. సంఖ్యాకాండం చివరకు వచ్చేసరికి దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ ఎ టచింగ్ డిస్టెన్స్ టు ద ప్రామిస్డ్ ల్యాండ్. దే వర్ ఇన్ ద ప్లెయిన్స్ ఆఫ్ మోయాబ్. వాట్ వి లెర్న్, మనం నేర్చుకునేది ఏంటి ఈ యొక్క పుస్తకములో అని కనుక మనం చూసినట్లయితే, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. Let us hold fast the confession of our hope without wavering, for he who promised is faithful. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మనము ఒప్పుకున్న దాన్ని మనము గట్టిగా పట్టుకుందాము. మనం ఒప్పుకున్నటువంటి దానిని మనము గట్టిగా పట్టుకుందాము. ఎందుకంటే మనకు ఒక నిరీక్షణ ఉన్నది. ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ రిబిలియన్, ఇన్ స్పైట్ ఆఫ్ దేర్ అన్ఫెయిత్ఫుల్నెస్, ఆ తరమంతా పోయినా కానీ దేవుడు ఛీ పొండ్రా మిమ్మల్ని అందరినీ నశింప చేస్తానని అని వాళ్ళని అక్కడే ఆ అరణ్యంలో పాతి పెట్టలేదు. కానీ వాళ్ళ తర్వాత వచ్చినటువంటి ఆఫ్ స్ప్రింగ్ అనేటువంటి నెక్స్ట్ జనరేషన్ పీపుల్ ని ఆయన వాగ్దాన దేశంలోనికి అద్భుతంగా నడిపించడం మనం చూస్తాం. సంఖ్యాకాండం మనకి ఏమి నేర్పిస్తుందంటే, గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్. లెట్ us హోల్డ్ ఫాస్ట్, గట్టిగా పట్టుకుందాం. ఈ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుందాం. వాగ్దానాల్ని గట్టిగా పట్టుకుందాం. నిరీక్షణతో అరణ్య యాత్ర అయినా, ఇరుకులైన, ఇబ్బందులైన, శ్రమలైన, అది అరణ్యమైన, మనము నిరీక్షణతో ముందుకు వెళ్దాం. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ప్రూవ్ చేసుకున్నాడు ఇశ్రాయేలు చరిత్రలో. కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన రుజువు చేసుకునే దేవుడిగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం.